భోజనం చేసేసానే? చేశాను సార్. కెమెరామెన్ వచ్చాడా? వచ్చారు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. ఓ మూర్తి, గుడ్ ఆఫ్టర్నూన్. రా రా. థ్యాంక్ యూ అంకుల్. ఏం తీసుకుంటావు? ఇప్పుడే భోజనం చేసి వచ్చాను. చూడు, ఆర్టిస్టులు టచ్అప్ కాగానే నన్ను పిలు. అలాగే సార్. బాగున్నా? బాగున్నా అంకుల్. రమ్మన్నారట? రవి పెళ్లి చేసుకున్నట్ట? అవునంకల్. నువ్వే దగ్గరుండి ఆ పెళ్లి జరిపించావట? ఇల్లు గిల్లు కూడా ఏర్పాటు చేసావట? ఏదో నా చేతనైన దాంట్లో స్నేహధర్మం చక్కగా నిర్వహించానంటావు. చూడు మూర్తి, నిజానికి నువ్వు వాడి స్నేహితుడి కాదు, శత్రువి. కాకుంటే కన్న తల్లిదండ్రులు కాదని ఇల్లు వదిలిన వాడిని ఆదరిస్తావా? అక్కడ వాళ్ళ అమ్మ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అనుక్షణం వాడి గురించి ఆలోచిస్తూ రాత్రింబవళ్ళు ఏడుస్తూ కూర్చుంది. చూడు మూర్తి, వాడికి ఆశ్రయం ఇచ్చి శాశ్వతంగా మా కుటుంబాన్ని విడదీసేశావు. వాడేం కావాలని, వాడి భవిష్యత్తు ఏం కావాలని? ఎల్లకాలం నువ్వు వాళ్ళని పోషిస్తావా? కొన్నాళ్ళకు వాళ్ళు నీకు బరువు అయిపోతారు. అప్పుడు వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. అంకుల్, నేను ఏం చేసినా వాడు మంచికే చేశాను. నేను చేసింది మంచో చెడు కాలమే నిర్ణయిస్తుంది. ఓకే మూర్తి, వాడిని ఇంటికి రమ్మని చెప్పు. నేను వాడి కన్న తండ్రిని, శత్రువుని కాదుగా. కావాలంటే క్షమించమని అడిగానని చెప్పు. నా కోసం కాకపోయినా వాళ్ళ అమ్మ కోసమైనా ఈ ఒక్క సహాయం చేస్తావుగా? మూర్తి, ఇవి చేతులు కావనుకో ప్లీజ్. నేను చెప్పి చూస్తాను అంకుల్. వెళ్ళొస్తాను. ఎందుకు పిలిపించారట? నిన్న ఇంటికి రమ్మని చెప్పడానికి. ఆ ఇంటికా? అవునరా, మీ అమ్మ నీ గురించి అహోరాత్రులు ఏడుస్తుందట. ఒరే, ఆయన నన్ను ఏమన్నా నేను బాధపడలేదు, కానీ నా చేతులు పట్టుకుని ఇవి చేతులు కావు అని ప్రాధేయపడ్డారు. అది మాత్రం నేను తట్టుకోలేకపోయినరా. ఇట్ వాస్ టెరబుల్. ఒరే, ఆయన్ని క్షమించమని నీతో చెప్పమన్నారు. ఇప్పుడు కూడా నువ్వు ఇంటికి వెళ్ళకపోవడం బాగుండదురా. ఒరే ఫుల్, ఆయన క్షమించమని అడిగింది ఇంటికి రమ్మంటుంది మనస్ఫూర్తిగా కాదురా, మా అమ్మ పూడు పడలేక. మూర్తి, మా అమ్మ ఇంతకన్నా ఎన్నో కష్టాలు చూసింది, ఎన్నో రోజులు కుమిలిపోయింది. క్రమంగా కష్టాలకు కన్నీళ్లకు అలవాటు పడిపోయింది. ఆయన లక్ష చెప్పినా సరే నేను మాత్రం ఈ జన్మలో ఇంటికి వెళ్ళను. అది కాదురా, ఇక నువ్వేం చెప్పొద్దు. కాల్ స్టార్ట్ చేయి. రవి, కొంచెం నిదానంగా ఆలోచించు. మీ నాన్నగారు మనసు మార్చుకొని రమ్మని కబురు చేశారు. అది చాలదా మనం ఇంటికి వెళ్ళడానికి? రజని, నాకు నా గురించి కన్నా ఆయన గురించే ఎక్కువ తెలుసు. ఇదంతా మా అమ్మ కళ్ళనీళ్లు తోడటానికి చేసే పని. పోనీ అలాగే అనుకుని వెళ్ళొచ్చుగా, మీ అమ్మగారు కూడా సంతోషిస్తారు. నేను చేస్తున్నదంతా మా అమ్మ కోసమే. నా గుండెల్లో గూడు కట్టుకున్న బాధ మీకు ఎవ్వరికీ తెలియదు. నేను ఒక లక్ష్యంతో ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. దానికోసమని పరాయి వాళ్ళ ముందు చేయి చాచడం కట్టి అయిన వాళ్ళ తిట్లు భరించడం మంచిది కదా. అనుభవంతో చెప్తున్నావా? అయిన వాళ్ళంటూ అసలు ఉంటేగా అనుభవం రావడానికి. అయితే నా అనుభవంతో చెప్తున్నాను విను. పరాయి వాళ్ళ దెబ్బల కంటే అయిన వాళ్ళ తిట్లే ఎక్కువ బాధ పెడతాయి. కానీ రవి, రేపు మన పిల్లలు కూడా ఇలాగే. స్టాప్ ఇట్, ఇట్స్ ఎనఫ్. నన్ను ఒప్పించాలని ప్రయత్నించటం ఇట్స్ ఎ వేస్ట్. సరే బాబు, నీ ఇష్టం. మిస్సెస్ రజని, యు ఆర్ అపాయింటెడ్. రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. రవి, నాకు ఉద్యోగం వచ్చింది. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు నాతో ఎప్పుడు చెప్పలేదే? వచ్చాక చెప్పి నీకు థ్రిల్ ఇద్దామని. చాలా సంతోషం. ఏమిటి రవి, బాధగా ఉందా? నువ్వు నన్ను ఆదుకొని నా బాధ్యత అంతా నెత్తిన వేసుకున్నావు. నీ బాధలు పంచుకోవడం నా బాధ్యత కదా. చూడు, నిజంగా నాకు ఉద్యోగం చేయాలని లేదు, కానీ ఇప్పుడు మన పరిస్థితులు ఏమిటో నీకు తెలుసు. నీకు నిలకడ సంపాదన వచ్చిన తర్వాత నేను తప్పకుండా ఉద్యోగం మానేస్తాను, సరేనా? చూడు, మొహం ఎందుకు ఇంకా అలా పెట్టుకున్నావు? నవ్వు నవ్వమంటుంటే. నీకు నేను, నాకు నువ్వు, అంతే. ఏమిటండి ఉత్తరయ్యాన్ని ఇలా ఉరితాళ్ళ మెడకు బిగించుకున్నారు? దీనికి చాలా పెద్ద కథ ఉండదప్ప. దినం నీ బార్లో వైట్ నిండా పోస్తూ ఉంటుంది కదా. అవును, తమరు పెద్ద పీప.
రోజు ఇంటికి పూడ్చే లోపు ఇది పూడుస్తా ఉందప్ప డైలీ ఇదిగా కథ. అదుకు మన సంసారం అంటే మన పెండ ఒకే గలాట దినం ఇది పూడుస్తా ఉందని అదుకుదా ఇట్లా కట్టి ఊడిస్తేనే ఇప్పుడు నమకు కూడా వస్తూ ఉండును కదా. ఎట్లా ఉంది ఐడియా? వెరీ గుడ్, బ్రహ్మాండం. సార్ అడగప్పని గారు మీ కింద పంచ కింద పంచ అయ్యో పైన పుడుస్తానుకుంటే కిందది పుడిచింది. అడగప్పని గారు, పై పంచి ఉంటే కింద పంచి ఉండదు, కింద పంచి ఉంటే పై పంచి ఉండదు. ఏమిటండి ఇది? ఇదల్లా నీ బారు మహిమ. నా బారు మహిమ. స్క్రిప్ట్ తొందరగా రెడీ చేయండి. రవి, ఏమిటి ఇలా వచ్చావు? డైరెక్టర్ ప్రసాదరావు గారికి కథ వినిపించాలని. ప్రసాద్కా? వాడు నా పరమ విరోధరా. వాడికి నీ స్క్రిప్ట్ వినిపిస్తావా? మీ సుఖం దుఃఖం, మీ ఇల్లు ఆస్తి స్నేహితులు వీటి మీద నాకు అధికారం లేదన్నారు. కానీ మీ శత్రువు మీద కూడా నాకు అధికారం లేదా? అసలు మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారు? నీ నుంచి నేను ఆశించేది ఒక్కటే. జాగ్రత్తగా విను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అమ్మ బాధపడ్డం నేను భరించలేను. మరి మీరు మాత్రం? విల్ యూ ప్లీజ్ లిసన్ టు మీ. దయచేసి వాళ్ళ ఇంటికి వచ్చేసి కావాలంటే ఆ అమ్మాయిని కూడా ఇంటికి తీసుకురా. నా భార్యకు పేరుంది, రజని. అలాగా? నాకెందుకు గుర్తుంటుంది? నీకు గుర్తుంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే సంపాదించి పెడుతుందిగా. అందుకని జీవితాంతం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఒరేయ్, ఇన్నాళ్ళు మీ అమ్మను పెళ్లి చేసుకోలేదని ఉంచుకున్నాన్ని సాధిస్తూ వచ్చావే, ఇవాళ నీ గతేమిట్రా? ఓ అమ్మాయిని నుంచుకుంది. సిగ్గులేదు? చాలా కటువుగా ఉంది కదా. నిజాలు ఎప్పుడు కటువుగానే ఉంటాయి. ఒరేయ్, పెళ్ళాం సంపాదించి పెట్టే కూడు కన్నా తండ్రి సంపాదించి పెట్టే కూడు బాగా వంట పడుతుందిరా. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. రవి, నీకోసం ఏం తెచ్చానో చెప్పుకొచ్చుద్దాం. సిగరెట్స్. ఆఫీస్ 5ంటికి అయిపోతుంది, ఇప్పుడు 8 అయింది. ఇంతసేపు ఏం చేస్తున్నావు? బస్సు రాలేదు. తీరా వచ్చాక విపరీతమైన రష్. ఆ రష్ లో రావటం నీకు ఇష్టం అనుకుంటా. ఆటోలో రావచ్చుగా. ఆహా, రోజు ఆటోలో వస్తే జీతం అంతా దానికే సరిపోతుంది. సర్లే, ఈ చెప్పులు సరిపోతాయేమో చూడండి. రోజు నా కోసం మాత్రం ఏదో ఒకటి కొనుక్కురాగలవే? నేను ఒక సంపాదన లేని వెదవనని, నీ జీతం డబ్బుల మీద ఆధారపడ్డవాడినని గుర్తు చేయడానికేగా. ఒరే ఇడియట్, ఎందుకు తన మీద అలా విరుచుపడతావు? యు ఫూల్, మధ్యలో మాట్లాడుకో. ఎంతసేపు మేలుకుని కూర్చున్నావా? నిద్ర రావడం లేదు. ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. పిచ్చిదానా, అలా భయపడితే ఎలా? రవి, నాకు మాటిస్తావా? ఏమీ ఇవ్వలేని వాణ్ణి మాటని ఇస్తానులే. అది ఆ మాట అనొద్దంటున్నాను. రవి, నువ్వు నాకు అన్ని ఇచ్చావు. ఏమీ ఇవ్వలేదని నేను ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన నువ్వు ఓడిపోయావని ఎప్పుడూ అనుకోవద్దు, ప్లీజ్. సారీ రజని, నీ పెళ్ళం నిన్నుంచుకుంది అని మా నాన్న అన్న మాటలు నన్ను గాయపరిచాయి. ఆ బాధలో ఏవేవో అనేశాను. ప్లీజ్, అవన్నీ మర్చిపో. రవి, నువ్వు ఇలా ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకొని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచుకొని నేను నువ్వే న్యూనత పరుచుకోవడం, చిన్నపుచ్చుకోవడం నేను భరించలేను. రజని, అవును రవి, నువ్వు తప్పకుండా గెలుస్తావు, అనుకున్నది సాధిస్తావు. థ్యాంక్ యూ. 2 లార్జ్ 2 స్మాల్, టేబుల్ నెంబర్ 2. అలాగే సార్. నమస్కారం డాక్టర్ గారు. కథలు రావు. ఏమిటి కథలు రావా? పొరపాటు. మనల్ని కదిలిస్తే కథ, పలికిస్తే పద్యం, నవ్విస్తే నాటకం. ఇప్పుడు అవన్నీ అక్కర్లేదు. మా ఫ్రెండ్ రవి ఓ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు. ఓ మంచి కథ చెప్పండి. బ్యానర్ ఓ లార్జ్ రంపట్రా. ఓ రమ్మ ఇవ్వండి. బోల్డ్ కథలు చెప్పండి. రామాయణం తీసుకోండి. ఆ పుకిట పురాణం ఎందుకండి? మంచి యాక్షన్, రొమాన్స్, సస్పెన్స్. అసలు రామాయణంలో ఉన్న సస్పెన్స్ ఏమిటో మీకు తెలుసా? ఏమిటి రామాయణంలో సస్పెన్స్? ఏమి చెప్పండి. ఉంది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు ఒకేసారి పుట్టారా లేదా? ఒకేసారి పుట్టారు. మరి లక్ష్మణుడు రాముడికి తమ్ముడు ఎట్టా అయ్యాడు? అదే సస్పెన్స్. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా చెప్పగలరా? రే సుబ్రాయుడు, ఆవేశం వద్దు.
ముందు ఈ రంసంగా చూడండి. కదా మళ్ళీ అడిగితే చెప్పించుకోటండి. మార్నింగ్ చెల్లెమ్మా, ఈ ఇడియట్ ఎక్కడా? స్నానం చేస్తున్నారన్నయ్య. సరే, నాకు కప్పు మంచి కాఫీ ఇచ్చావనుకో, నీకు డబుల్ మంచి శుభార్త చెప్తాను. అలాగే. ఏమిట్రా పొద్దున్న శుభార్త అంటున్నావు? ముందు కాఫీ, తర్వాత శుభార్త. ఓకే? నీళ్ళెక్కరు గాని కాఫీకేం కరువు లేదులే, చెప్పు. ఇదిగోనయ్యా కాఫీ రెడీ. అయితే శుభార్త కూడా రెడీ. ఒరేయ్, చాలా జాగ్రత్తగా విను. నీ సినిమాకి పెట్టుబడి పెట్టే పెద్ద మనిషిని పట్టేశాను.